ఇంతకాలం నువ్వు బ్రతికేవంటే ఒకసారి ఆలోచించు. మరి ఆ చనిపోయిన వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తూ వచ్చాను. మరి వాళ్ళ లిస్టులో మనం లేమే. నీవు బ్రతికున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఇంతకాలం నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు అంటే కారణం నీ పక్షంగా ఉంది కాబట్టి అనుభవిస్తూ ఉన్నావు. అయితే నేను నా పక్షంగా దేవుని కృప ఉంది కాబట్టి నేను బ్రతికానని నీవు అనుకుంటున్నావు. ఓకే, చాలా మంచిది, అది దేవుని కృప. అయితే నీవొకటి గమనించాలి, నీవు కష్టపడి సంపాదించిన ఆ రూపాయిని నీవు ఎలా ఖర్చు చేయాలి? ఇచ్చిన దేవుడు, నీకు అన్నీ ఇచ్చిన దేవుడు నువ్వు ఎలా ఖర్చు చేస్తున్నావు కూడా చూస్తాడన్నమాట. నువ్వు దుబారాగా ఖర్చు చేస్తే దానికి ఏమడుగుతాడు దేవుడు? లెక్కడుగుతాడు. వ్యర్థమైన వాటికి ఖర్చు చేయొద్దు, సినిమాలకి ఖర్చు చేయొద్దు, షికారులకు ఖర్చు చేయొద్దు, ఆహారం కాని దాని కొరకు నీవు ఖర్చు చేయొద్దు, తాగుడు కోసం, ఆడంబరాల కోసం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కోసం మన రూపాయిని ఖర్చు చేసుకోకూడదు. ప్రతిదీ కూడా చక్కగా ఖర్చు చేసుకోవాలి, దేవునికి ఇష్టమైన విధంగానే ఖర్చు చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆహారం కాని దాని కొరకు మీ రూపాయలు ఇచ్చేవారు, మీ కష్టాన్ని ఎందుకు వ్యర్థపరుచుకుంటారు అని చెప్పి మాట్లాడతాం.